ఏపీలో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో లక్షలాది బ్రాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీన్ని మర్చిపోకముందే ఇప్పుడు మరో సంఘటన వెలుగు చూసింది. ఈసారి ఏకంగా మనుషుల వరకు పాకింది. ఓ పాజిటివ్ కేసు నమోదైంది. ఏపీ రాష్ట్రంలో ఏలూరులో ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి చేరాడు. అతనిలో లక్షణాలు తీవ్రంగా ఉండడంతో అనుమానం వచ్చిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారి పరీక్షల్లో ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. అయితే దీనిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతడికి మెరుగైన చికిత్స అందిస్తామని, త్వరలోనే అతడు కోలుకుంటాడని వైద్యులు చెప్తున్నారు. ఆ వ్యక్తికి తీవ్ర జ్వరం ఉంది. కాళ్ల నొప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించాం. అయితే అతడిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అందువల్లే అతన్ని క్వారంటైన్ లో ఉంచాం. మెరుగైన వైద్యం అందించి త్వరలోనే కోలుకునే విధంగా చేస్తామని ఏలూరు వైద్యులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల ద్వారా ఏపీలో బ్రాయిలర్ కోళ్లకు, లేయర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులు తమ రెక్కల ద్వారా, రెట్టల ద్వారా ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారిలాగా ప్రబలిన బర్డ్ ఫ్లూ కూడా అలానే వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో లక్షలాది బ్రాయిలర్, లేయర్ కోళ్లు చనిపోయాయి. అయితే ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోని కోళ్ల ఫారంలపై కూడా పడింది. ఖమ్మం జిల్లాలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. దీంతో చాలా వరకు కోళ్ల ఫారాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల వరకు బ్రాయిలర్ చికెన్ తినకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు విస్తృతంగా భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఏపీ నుంచి బ్రాయిలర్ కోళ్లు తెలంగాణకు రాకుండా చూస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లు తెలంగాణలో అడుగు పెట్టకుండా అట్నుంచి అటువైపే వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోని ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడంతో కలకలం నెలకొంది. అయితే ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ఆ వ్యక్తిని క్వారంటైన్ లో ఉంచినట్టు అక్కడి వైద్యులు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు చికెన్ తినకపోవడమే మంచిదని, పక్షులకు దూరంగా ఉండడం వల్ల వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.